హాయ్ హలో వెల్కమ్ టు కావ్య ఇన్ కెనడా. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే ఛానల్లో ఇంకా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూడండి. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదొచ్చేసి ఒక వర్కింగ్ డే రోజు మా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటది అని చెప్పేసి చూపిస్తున్నాం. బయట చూసారు కదా, ఇంకా ఫుల్గా మంచు పడుతుంది. ఇదొచ్చేసి మే 1st or 2nd వీక్ లో షూట్ చేసిన వీడియో అన్నమాట. సో అప్పటికి ఇంకా మాకు మంచు చాలా ఉంది. అండ్ సూర్య ఆఫీస్కి వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి ఎక్లెస్ అయితే హర్ట్ అయిపోతాడు. ఇది డైలీ రొటీన్ అన్నమాట. సూర్య రోజు ఆఫీస్కి వెళ్తాడు అండ్ వాడు రోజు హర్ట్ అయిపోతూ ఉంటాడు. సో మాకు ఈ అపార్ట్మెంట్ లో వచ్చేసి క్లోజ్డ్ పార్కింగ్ దొరకలేదు. మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ అన్ని ఫుల్ ఉన్నాయి. సో మేము ఓపెన్ పార్కింగ్ తీసుకున్నాము. ఇంకా ఎలాగో సమ్మరే కదా వచ్చేది అని చెప్పేసి. బట్ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట మేలో కూడా ఇంత స్నో ఉంటదని. సో ఇప్పుడు ఇది అడిషనల్ వర్క్ అన్నమాట మాకు, మొత్తం అవన్నీ క్లీన్ చేసుకోవడము, ఆ స్నో అంతా. సూర్య అరౌండ్ 9 ఆ టైంకి ఆఫీస్కి వెళ్తాడు అనమాట. సో వీడు వచ్చేసి చెప్పా కదా, ఆయన రోజు వెళ్ళిపోతున్నా, వీడు రోజు హర్ట్ అయిపోతూ ఉంటాడు. సూర్య వెళ్ళిపోయిన ఒక మినిమం 40 minutes అక్కడ ఉంటాడు అనమాట, ఆ డోర్ దగ్గర. మళ్ళీ వెనక్కి వస్తారేమో అని. ఈ మధ్య నాకు బాగా ర్యాష్ వస్తుంది. ఇగో ఇలాగా చిన్న చిన్న బబుల్స్ లో వచ్చేస్తున్నాయి బాడీ మీద, తర్వాత మార్క్స్ లో ఉండిపోతున్నాయి. అండ్ అవి ఉన్నప్పుడు మాత్రం చాలా ఇచ్చింగ్ వస్తుంది. ఇంటి దగ్గర డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏదో క్రీమ్ ఇచ్చారు, బట్ అది ఎంత రాసినా కూడా అది తగ్గలేదు. తర్వాత మళ్ళీ మా ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. నేను ఫ్రెష్ అప్ అయి వచ్చేసరికి ఇదిగో మా వాడు నా కోసం ముగ్గేసి మంచి పని పెట్టాడు అనమాట. ఇప్పుడు అది క్లీన్ చేసుకోవాలి కూర్చుని. So this is how the other half lives. I just want you to know that you have our full support and we're organizing a big media push. Articles, interviews. ఇదొచ్చేసి ఆఫీస్ అయిపోయాక అన్నమాట. సో మాకు బయటికి వెళ్ళే పని ఉంది ఒకటి. సో దానికోసం అని చెప్పేసి రెడీ అవుతున్నాను ఇక్కడ. సూర్య వచ్చేసరికి రెడీ అయ్యాను. ఇంట్లోనే ఉంటాడు, చిన్న ఎక్లెస్ అయితే ఇంట్లోనే ఉంటాడు అనమాట. సో ఇప్పుడు మాకు యాక్చువల్లీ బయటకు వెళ్లాల్సిన వర్క్ ఏంటి అంటే వైఫై మార్పియాలి. సో మేము ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంట్లో ఆల్రెడీ వైఫై ఉంది, కాకపోతే ఆ వైఫై వచ్చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన అమ్మాయి పేరు మీద ఉందన్నమాట. తను ఇండియా వెళ్ళిపోయింది. మా ఆఫీసెస్ లో మాకు వైఫైకి వర్క్ ఫ్రమ్ హోమ్స్ కదా, కొంచెం రిఫండ్స్ ఇస్తారు, అదే రియంబర్స్మెంట్ ఇస్తారు అనమాట. సో దానికోసం అని చెప్పేసి ఆ వైఫై మన పేరు మీద ఉంటేనే ఇస్తారు, లేదా మన ఫ్యామిలీ మెంబర్ వాళ్ళ పేరు మీద ఉంటే ఇస్తారు. సో తిన పేరు మీద ఉంటే ఇవ్వము అని చెప్పేసి అంటే ఇంకా ఆ వైఫై తీపిచ్చేసి కొత్త వైఫై మా పేరు మీద పెట్టించుకుందాం అని చెప్పేసి వెళ్తున్నాం అనమాట. వైఫై మార్చడానికి మాల్ కి రావాలి, బొబ్బటి తాగడానికి రావాలి. ఈ పిల్ల చేత నేను బోబట్టి తాగిపోతున్నాను ఇప్పుడు. ఏంటి జాస్పర్ దేంట్లోనే ఎక్కడ ఉంటాడు, పింగ్ చేయి ఉన్నాడేమో. ఉంటాడు కదా, మ్యాప్స్ ఉంటాయి, మ్యాప్స్ లో చూసుకుని ఎక్కడ చూసుకుని వెళ్ళిపోవడమే. మాల్ స్పెషల్ కదండి. ఈ మాల్కి మాకు ఉన్న సంబంధం ఏంటి అంటే, కాలికడే వచ్చిన కొత్తలో ఫస్ట్ లో వచ్చి చూసింది ఒక అద్భుతంగా ఇది మాల్నే అనమాట.
టైం పడుతుంది ఒక 20 నిమిషాలు. టైం పడుతుంది చాలా. పట్టుకుని ఇంటికి వెళ్ళిపోవడం. ఇప్పుడు కొత్తలో బోబా అని ఉంటది కదా ఇక్కడ, సో అది ఎలా తాగుతామా అనిపించేది. తాగక తెలిసిందా అది కూడా బాగుంటది అని. చాలా 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 స్వీట్ గా ఉంది. షుగర్ కాదనుకుంటది. బ్రౌన్ షుగర్. నాకు సాయంత్రానికి సంబంధం లేకుండా ఉంది. అండ్ ఇప్పుడు అరౌండ్ 7:20 అవుతుంది టైం. నాకు ఇక్కడ ఎండ్ వచ్చేసింది. మేము స్ప్రింగ్ లోకి వచ్చేసిన వింటర్ లో ఉన్నాం. మీ అమ్మకి చెప్పు, అప్పట్లో చూసుకుంటూ ఉంటుంది. మీ అమ్మ మీ పాప మర్చిపోయింది కుకీ చాహ్నా దాని పేరు. అక్కడ వీడియో సెటప్ అయిపోయింది. అక్కడ సో ఇప్పుడు వచ్చేసి అరౌండ్ 8 అలా అవుతున్నట్టుంది. మేము అక్కడ వచ్చేసరికి 7:20 అలా అయింది కదా. 8:30 అయింది టైమ్. బట్ మాకు ఎంత వెలుగుందో చూడండి. బేసికలీ స్ప్రింగ్ వచ్చింది. సో బట్ ఇంకా స్నో పడుతుంది. మీకు కనిపిస్తుందా అసలు? సో స్ప్రింగ్ వచ్చేసిన మేము తెల్లటి స్నోలో ఉన్నాము. బట్ బెటర్, వింటర్ మీద అంత చలిగా లేదు, బానే ఉంది. వాడు ఇందాక కాళ్ళ దగ్గరికి వచ్చి ఏదో చేస్తున్నాడు, అందుకని ఇంటా అని చూస్తున్నా నెక్లెస్. సో డిన్నర్ అయితే మాత్రం ప్రెసెంట్లీ ఆ గార్లిక్ బ్రెడ్స్ ఆమ్లెట్స్ తో అయిపోతుంది ఈ రోజు డిన్నర్. అంతకు మించి ఏం లేదు. బికాస్ బయటకు వెళ్ళాము, వండడానికి టైం లేదు. ఇప్పుడు వండితే గనక 9:30, 10 అయిపోద్ది. అప్పుడు ఇంకా తిని పడుకునేసరికి చాలా లేట్ అయిపోద్ది. సో పొద్దునే ఆఫీస్ ఉంటుంది కదా, కుదరదు. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో అయిపోయింది. ఇప్పుడు తినేసి వెళ్ళి కొంతసేపు అలా బ్రౌజింగ్ చేసేసి పడుకోవడమే. ఏమన్నా వీడియోలు ఉంటే అవి కూడా అప్లోడ్ చేసి యూట్యూబ్లో పడుకుంటాను అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయడం, షేర్ చేయడం, కమెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ బాయ్.